కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇప్పటికే అమలు చేయగా మిగతా గ్యారెంటీలపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపే 6 గ్యారెంటీలను అమలు చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ మేరకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ మార్చడంతో పాటు రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణకు ఆమోదం తెలిపింది. అదే విధంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను కూడా ఆమోదం ముద్ర వేసింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఈ పథకాలను అందించాలని నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో త్వరలోనే ఈ 2 పథకాలు ప్రజలకు అందనున్నాయి. అయితే ఎప్పటి నుంచి అమలు చేస్తారని మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఫిబ్రవరి నెలలోనే ఈ పథకం అమల్లోకి వస్తే కరెంటు బిల్లు నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు గ్యాస్ ధర ఇప్పుడు సామాన్యులకు పెనుభారంగా మారింది. సిలిండర్ 960కు లభిస్తుంది. ఇదే గ్యాస్ ను రేవంత్ సర్కార్ 500కి అందిస్తుందన్న హామీ అమలు కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ 2 హామీలు అమల్లోకి వస్తే సామాన్యులపై కాస్త భారం తగ్గుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 500కే గ్యాస్, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు కాకుండా మిగిలిన గ్యారెంటీలను కూడా తొందరలోనే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారెంటీలకు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. 5 గ్యారెంటీలకు మొత్తం 1,09,12,155 దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు పథకాలను అందించనుంది ప్రభుత్వం. మార్చి 17తో తెలంగాణ సర్కార్కు 100 రోజులు పూర్తవుతాయి. తమ 6 గ్యారెంటీల అమలుకు 100 రోజుల్లోనూ డెడ్ లైన్ గా కాంగ్రెస్ నాయకులు చెబుతుండటంతో త్వరలోనే మిగిలిన హామీలు కూడా అమలయ్యే అవకాశం ఉంది. 6 గ్యారెంటీలను అమలు చేసే లోక్ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది.